బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు కొల్లాపూర్లో బీఆర్ఎస్ శ్రేణులు రైతులు ఆందోళన బాటపట్టారు. వడ్లకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తానన్న రేవంత్ రెడ్డి ఎలక్షన్లు అయిపోగానే మాట మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇవ్వాలంటూ కొల్లాపూర్ ఆర్టీఓ కార్యాలయంలో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అనంతరం ఆర్టీఓకు వినతి పత్రం అందజేశారు. రైతులకు న్యాయం చేయాలంటే రైతులు కూడా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు. ఈరోజు దొంగ మాటలు చెప్పి ఎన్నో కల్లబొల్లి మాటలు చెప్పి మేము వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తాం, ఎన్నో పథకాలు మేము 6 పథకాలు గ్యారంటీ ఇచ్చినాం, మేము అన్ని పథకాలు హామీ నెరవేరుస్తామని చెప్పి దొంగ మాటలు చెప్పి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రోజు అన్ని కల్లబొల్లి మాటలు చెప్పి తప్పించుకోవడం జరుగుతుంది. ఈ రోజు ఏమంటున్నారు సీఎం గారు, అయ్యా వడ్లకు సన్న వడ్లకే 500 బోనస్ ఇస్తాం కానీ లా వడ్లకు బోనస్ ఇవ్వమంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఒక్కసారి ఆలోచించండి. రైతులు ఈ రోజు ఎంతో బాధపడుతున్నారు. ఇక్కడ మోనాలు అవుతున్నాయి, వానలు పడుతున్నాయి, నానిపోతున్నాయి, కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్తారు. ఇప్పటికైనా మీరు కన్ను తెరిచి రైతుల మీద దృష్టి పెట్టండి, లేకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గుణపాఠం చెప్తారని మా ప్రభుత్వం తరఫున, మా బీరం హర్షవర్ధన్ రెడ్డి గారి తరఫున చెప్తున్నాం. కాబట్టి గుర్తు పెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ గుర్తు పెట్టుకొని పనిచేయండి అని చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట, ప్రభుత్వం ఇచ్చిన మాట రైతులకు మోసం చేస్తుంది. కనుక ఈరోజు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతులు అనుకోండి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ ఆర్డీఓ ఆఫీస్ ముందర ఈరోజు కొల్లాపూర్లో ధర్నా చేయడం జరిగినది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు క్వింటాల్కు 500 రూపాయలు వడ్లకు, సన్న వడ్లకు, లావడ్లకు బోనస్ ఇస్తానని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు. మొదటి పంట ఆనకాలం పంట కూడా అయిపోయింది. ఇప్పుడు ఎండాకాలం పంట కన్నా ఇవ్వాలని చెప్పి మా టీఆర్ఎస్ పార్టీ తరఫున, మా తరఫున, మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ తరఫున కూడా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా డిమాండ్ చేసి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.